హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి, మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ వేయించుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ తక్కువ ఆయిల్ అయినా చక్కగా ఎలా వేయించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా తక్కువ ఆయిల్లో ఎగ్స్ని వేయించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా తక్కువ ఆయిల్లో అయినా చక్కగా ఎగ్స్ని ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి. ఇలా ఈ 3 వేయటం వల్ల చక్కగా మనకి ఎగ్స్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. తక్కువ ఆయిల్లో కూడా ఇలా చక్కగా వేయించుకోవచ్చు. టిప్ నెంబర్ 2, పాలైతే ఇలాగా మనం కాచుకుంటూ ఉంటాం కదండి. పాల గిన్నెలో ముందుగా కొన్ని వాటర్ అయితే పోసి మరిగించుకున్న తర్వాత అప్పుడు పాలు పోసామనుకోండి, పాలు ఇలా పాల గిన్నెకి అడుగంటుకోకుండా చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఎగ్స్ అయితే ఇలా మనం ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదండి, మన అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి చేయి తగిలి ఇలా ఎగ్స్ పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగలకుండా ఉండాలంటే చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఇలా ఏదైనా ఒక బాక్స్లో కొన్ని రైస్ అయితే తీసుకొని దానిలో ఇలాగ ఎగ్స్ పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మన చేయి తగిలినా కూడా అవి పగిలిపోకుండా అలానే ఉంటాయండి. ఇలా రైస్లో ఎగ్స్ పెట్టుకుంటే పగిలిపోకుండా మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఎగ్ని అయితే ఒకటి తీసుకోవాలండి. ఇలాగైతే ఎగ్ని పగలు కొట్టుకున్న తర్వాత ఇలా హోల్స్ ఉన్న గెరిట అయితే ఉంటుంది కదండి, ఇలా హోల్స్ ఉన్న గెరిటలో ఇలా ఎల్లో తీసేసి వైట్ సొన మాత్రం తీసుకోవాలండి. వైట్ సొన మాత్రం నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా మనం ఆ హోల్స్ గెరిటి పైన ఇలా అనుకుంటే ఎల్లో సపరేట్ అయిపోతుంది, మనకి వైట్ సొన అనేది మనకి సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా వైట్ సొనలో ఒక స్పూన్ అయితే వరిపిండి అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక వరిపిండి అయితే ఒక స్పూన్ వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నాను. అందులో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ని ఒక స్పూన్, సుమారు ఒక 1/2 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. నిమ్మరసం ఒక 1/2 తీసుకొని నిమ్మరసం కూడా అందులో పిండుకోవాలండి. ఇలా ఈ 4 కూడా ఈ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా మనకి ఫేస్ పైన కానీ అలాగనే ఇలా మన చర్మం పైన ఇలా అప్లై చేసేసామనుకోండి, మనం చర్మం పైన ఒక్కొక్కసారి 30-35 ఇయర్స్కే ఒక్కొక్కసారి మనకి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం చర్మం పైన కానీ ఇలా ఫేస్ పైన కానీ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు ఫేస్ పైన కానీ అలానే చర్మం పైన కానీ ఎక్కడైతే మనకి ముడతలు అనుకుంటున్నారో అక్కడ ఆ ముడతల దగ్గర ఇలాగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ముడతలు రాకుండా ఉంటాయండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే ముడతలు అనేది రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే. టిప్ నెంబర్ 5, టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పచ్చివి వస్తూ ఉంటాయి కదండి. పచ్చివి త్వరగా పండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా సాల్ట్లో టమాటాలు పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే చక్కగా పండుతాయండి. మనం కర్రీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పాలు కాచుకునేటప్పుడు ఇలా గిన్నెలో అడుగున కొన్ని వాటర్ పోసుకొని ఇలా పాలు పోసుకున్నాం అనుకోండి, పాలు అడుగంటుకోకుండా గిన్నె కూడా మాడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకుని తర్వాత ఒక్కొక్క టమాటాకి చక్కగా ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ విధంగా చక్కగా అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకున్న తర్వాత టమాటాలను ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి పాడవటం కానీ ఎక్కడ కుళ్ళిపోవటం కానీ జరగదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది
అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 7 పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడిస్తూ ఉంటాం కదండి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్ని క్యాప్ని అయితే ఒక క్యాప్ని తీసుకొని మన కిచెన్లో ఎక్కడైనా మన బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా ఆ పెన్ని క్యాప్ని ఇలా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకొని ఆ పెన్ని క్యాప్ని ఇలా పెట్టుకొని దానిలో సాంబ్రాన్ స్టిక్ వెలిగించేసామనుకోండి, దోమలు వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ కానీ వస్తున్నప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకుని దోసపెనం హీట్ వచ్చిన తర్వాత పసుపు ఇలా ఒక స్పూన్ అయితే వేసేసి ఇలాగా స్పూన్ పెట్టి కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఇలా ఆ స్మెల్ చూస్తూ ఉంటే మనకి ఆ స్మెల్ అనేది పీల్చుకుంటూ ఉంటే మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గిపోతుంది, మామూలు హెడేక్ అనేది తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 మిక్సీ జార్లు మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మిక్సీ జార్లు పై ఉన్నటువంటి మూతలో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఆ గ్యాప్లో డస్ట్ ఉండిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, త్వరగా రాదు కదండి ఆ డస్ట్ అనేది. చూసారు ఈ మూతకైతే ఎంత డస్ట్ అయితే ఉందో మీకు వీడియోలో చూపించడం కోసం నేను అలానే ఉంచానండి. చూడండి డస్ట్ అయితే ఇలాగ ఈ గ్యాప్లో ఇరుక్కొని చాలా అయితే డస్ట్ అనేది ఉంది. ఇది మనం ఫుడ్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం 1 వీక్లో ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే దీని లోపల ఉన్నటువంటి ఇలాంటివి మురికి కానీ మొత్తం కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒక నిమ్మ బద్దనైతే తీసుకోవాలండి, ఒక హాఫ్ తీసుకొని ఇలా బేకింగ్ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే ఆ నిమ్మ బద్ద పైన వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం యూజ్ చేయని టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్ కూడా ఒకటి తీసుకొని ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే లోపల ఉన్నటువంటి ఇలా పాకుడు పట్టినటువంటి డస్ట్ అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా నిమ్మబద్ద అలానే బేకింగ్ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి, లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాము. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి, మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ విధంగా మనం ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. ఇలా మనకి ఇలా ఎక్కించుకునేటప్పుడు ఎక్కడ ఇలా గాజులు కోసుకుపోయి మనకి బ్లడ్ వచ్చేస్తుందేమోనని భయంగా ఉంటుంది కదండి. అటువంటి భయం ఏమీ అవసరం లేదండి, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా చక్కగా బ్యాంగిల్స్ ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. కొంచెం అయితే వ్యాజ్లైన్ ఇలా అప్లై చేసేసి చేతులకి తర్వాత బ్యాంగిల్స్ ఎక్కించుకున్నామంటే చాలా ఈజీగా స్మూత్గా ఎక్కుతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సోప్ ఉంటుంది కదండి, హ్యాండ్ వాష్ చేసుకునే సోపు, ఇలా కొంచెం అయితే సోపుని తురుముకొని ఏదైనా ఒక బాక్స్లోనికి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా అవసరానికి తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోప్ అంతా కూడా మనం తీసుకెళ్ళాం కదండి, సోప్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా తురుముకున్న ఈ సోప్ ముక్కల్ని బ్యాంగిల్స్ అయితే మనకి ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఇలాంటివి బాక్సెస్ అయితే వస్తాయి కదండి, అలాంటి బాక్సులు ఇలా పెట్టేసుకొని మనం ఇలా స్టోర్ చేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకుని దానిలో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు కానీ అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్లు కానీ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్లు ఒక 2-3 తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని మనం యూజ్ చేసుకున్నవి ఇలా పౌడర్ డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక డబ్బా అయితే తీసుకొని ఇలాగ ఈ పౌడర్ని ఈ పౌడర్ డబ్బాలోకి వేసేసుకొని మూత పెట్టుకొని మనం నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ దగ్గర ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, అలా ఈ పౌడర్ని ఆ హోల్స్ దగ్గర కొంచెం ఇలా వేసామంటే వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా సోప్ పైన అగ్గిపుల్లలు ఉంటాయి కదండి, ఇలా అగ్గిపుల్లల్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా అగ్గిపుల్లలు సోప్ పైన పెట్టడం యూజ్ ఏంటంటే, మనం కబోర్డ్స్లో బట్టలు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు లాంటివి, దోమలు కానీ అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా వచ్చినప్పుడు ఆ బట్టల కింద అవి
ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కబోర్డ్స్లో బట్టల దగ్గర ఈ విధంగా సోపుతో ఇలా అగ్గు పొలలతో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అరచేతిలో ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఆయిల్ అయితే వేసేసి ఈ విధంగా బాగా ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ కందిపప్పుకి ఇలా పసుపు ఆయిల్ ఇలా అప్లై చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. మనం కందిపప్పును వండుకునేటప్పుడు కూడా చక్కగా ఉడికిపోతుందండి. పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా. పప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి మొత్తం కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. అలాంటి సమస్య లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం పసుపు ఆయిల్ ఇలా అప్లై చేసేసి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కందిపప్పు మనం ఆయిల్ పసుపు చక్కగా ఇలా అప్లై చేసాం కదండి, మనం పప్పు వండుకునేటప్పుడు కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పూర్వం రోజుల్లో ఇలానే పసుపు అలానే ఆయిల్ వేసి ఇలా వండుకునే వాళ్ళండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ ఇలా నెయిల్స్కి అప్లై చేసేటప్పుడు ఒక్కోసారి నెయిల్ పాలిష్ పక్కన సైడ్లు కూడా అంటేస్తూ ఉంటుంది కదండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కాటన్ అయితే తీసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలా ఎక్కడెక్కడ ఈ నెయిల్ పాలిష్ అంటిందో అక్కడ సైడ్లన ఇలాగ కొబ్బరి నూనెతో మనం శుభ్రంగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు నెయిల్స్ కంటినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చూసారా, ఈ విధంగా మనం కొబ్బరి నూనె అలానే నెయిల్ పాలిష్ ఇలా నెయిల్ పాలిష్ అంటున్నప్పుడు ఇలా కొబ్బరి నూనె వేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలా మనం నిమ్మరసం పిండేసిన తర్వాత నిమ్మ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలాగా నిమ్మ బద్దల్ని రసం తీసేసిన తర్వాత ఆ బద్దల్ని అందులో వేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ ఆగి 5 మినిట్స్ తర్వాత స్నానం చేసామనుకోండి, మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. స్కిన్ పొడి పారిపోకుండా శీతాకాలంలో ఒక్కొక్కసారి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది కదండి, స్కిన్ సమస్యలు కూడా లేకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బ్యాంగిల్ అయితే తీసుకుని ఈ విధంగా పెన్స్ అయితే ఈ విధంగా బ్యాంగిల్కి ఇలా పెట్టేసి ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పెన్నులు దొరికాయంటే తీసుకుని పాడు చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి అందకుండా ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పెన్నులు కూడా చక్కగా మనం తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. ఇలాంటి పిన్స్ అయితే సేఫ్టీ పిన్స్ మన శారీకి పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి శారీకి పెట్టుకున్నప్పుడు దారాలు పట్టేస్తూ ఉంటాయి కదండి, మళ్ళీ ఆ దారాలన్నీ తీయాలంటే చీర కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. శారీ అలా పాడవకుండా ఉండాలంటే ఇలాగా ట్యాబ్లెట్ కొన్నటువంటి లేబుల్ ఉంటుంది కదండి, ఆ లేబుల్ను కొంచెం ఇలా కటింగ్ చేసేసి ఈ విధంగా మనం శారీకి పెట్టేసుకున్నాం అనుకోండి, అవి దారాలు పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా నెయిల్ పాలిష్ కొంచెం ఇలా పిన్స్కి అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా ఒక్కొక్కసారి పిన్నులకి తుప్పు పట్టేసి త్వరగా దిగవు కదండి, మనం శారీకి పెట్టుకున్న దేనికైనా అవసరానికి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తుప్పు పట్టేస్తూ ఉంటాయి, త్వరగా దిగవు కదండి. ఇలా హోల్స్ దగ్గర ఇలా నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసేసి ఇలా మనం శారీకి పెట్టుకున్నాం అనుకోండి, తుప్పు పట్టకుండా ఉంటాయి, దారాలు పట్టకుండా ఉంటాయండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ లేబుల్ ఉంటుంది కదండి, ఆ లేబుల్ని తీసుకుని ఈ విధంగా కూడా సేఫ్టీకి పెట్టి ఇలా ఆ లేబుల్
పోగులు ఇలా సేఫ్టీ పిన్ని పెట్టేసి ఈ విధంగా శారీకి పెట్టుకున్నాం అనుకోండి దారపు పోగులు పట్టకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కట్ చేస్తే త్వరగా రసం రాదు కదండి. ఈ విధంగా చేతితో రఫ్ చేసి తర్వాత ఇలా కట్ చేసాం అనుకోండి చక్కగా రసం అయితే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మనం కట్ చేయకుండా ఈ విధంగా చేతితో ఇలా రఫ్ చేసిన తర్వాత కట్ చేస్తే రసం అయితే చక్కగా త్వరగా వచ్చేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ సాల్ట్ గెడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి. గెడ్డ లేకుండా చెమ్మ లేకుండా ఉండాలంటే ఎండుమిరపకాయలు 2 తీసుకుని అందులో వేసుకుంటే చెమ్మ లేకుండా గెడ్డ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు. ఇలా పంచదార నిమ్ముకొని బాగా తేమగా ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్ప ఇలా సగం అయితే కట్ చేసి అందులో పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మెజర్మెంట్గా మనకి తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.